హాయ్ అండి. ఇప్పుడైతే విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది అందరిలో ఎక్కువగా ఉంటుంది కదండి. ఇది నా లైఫ్లో నేను ఫేస్ చేసిన దాకా కూడా ఇది ఒక డెఫిషియన్సీ ఉండిద్ది, దీనివల్ల ఇన్ని ఫేస్ చేయాల్సి వచ్చిద్ది అనేది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి. ఇది నేను ఎలా ఫేస్ చేశాను, ఎలాంటి సిమ్టమ్స్ నాకున్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఎలా నాకు క్యూర్ అయింది అనేది మొత్తం మీకు డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మా డాక్టర్ నాకు ఇచ్చిన సజెషన్స్ కూడా మీకైతే చెప్తాను. ఏ ఒక్కరికైనా యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. దీనికి వచ్చేసి సిమ్టమ్స్ ఒక 5 సిమ్టమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఫస్ట్ది వచ్చేసి అరికాళ్ళు బాగా మంటలుగా ఉంటాయి అన్నమాట. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎలా అయితే మంటలు ఉంటాయో అలానే గుచ్చుకుంటున్నట్టు, కాళ్ళ మీద అసలు నిలబడలేకపోతాం, అలాంటి మంటలు అయితే ఉంటాయి. అయితే ఇదొక్క దాని వల్ల మనం డెఫిషియన్సీ అనేది చెప్పలేము. ఇంకా ఈ విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది సెకండ్ పాయింట్ అండి. ఇది నర్వ్ సిస్టమ్ మీద బాగా ప్రభావితం చేస్తుంది. నరాలు బాగా నొప్పులు వస్తాయి, దాని నుంచి బోన్స్ క్రాక్ అవుతాయేమో అనేంత పెయిన్ అయితే ఉంటుంది అన్నమాట. ఇంకోటి వచ్చేసి థర్డ్ది బాగా రెస్ట్లెస్ ఫీలింగ్ ఉండిద్దండి. అలానే ఎక్కువగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. జస్ట్ 10 మినిట్స్ మీరు పని చేసుకోవడానికి 10 మినిట్స్ నుంచున్నా కానీ ఊరికూరిగా కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, ఏమి తినాలని కూడా అనిపించదు. అలానే ఇంకొకటి వచ్చేసి మనం చేసిన పనిని మర్చిపోతూ ఉంటాము, చిన్న సైజు మెమరీ లాస్ లాగా అలా అనిపించింది. మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే కానీ మళ్ళీ గుర్తొచ్చిద్ది అనమాట. అలా చిన్న చిన్నవి మర్చిపోతూ ఉంటాము. అలానే ఇలా ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే మాత్రం ముందు ఇమీడియట్గా కొంచెం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు చెప్తారు మనకి ఏంటి ఏంటి అని చెప్పేసి. అలానే మా మేడం నాకు చెప్పింది ఏంటంటే, ఇట్లా వెళ్ళాను, విటమిన్ టెస్ట్ చేయించుకోమన్నారు. ఈ టెస్ట్ రిపోర్ట్ అయితే మనం ఇచ్చిన తర్వాత 24 అవర్స్ తర్వాత అయితే మనకి ఇస్తారనమాట. నేను మా మేడంకి టెస్ట్ రిపోర్ట్ చూపించిన తర్వాత ఆవిడ నాతో ఏం చెప్పారు అని అంటే, 180 నుంచి 900 చేంజ్ వరకు ఉండాలంటండి మన బ్లడ్లో ఈ విటమిన్ అనేది మన బాడీలో. నా రిపోర్ట్లో అయితే నాకు 200 ఉందని వచ్చిందండి. అయితే మా మేడం ఏం చెప్పారంటే 180 నుంచి 300 లోపు ఉన్న వాళ్ళని కూడా లో కేటగిరీ కింద వేసుకుంటాం, 300 నుంచి 900 చేంజ్ ఉన్న వాళ్ళని మాత్రమే నార్మల్ డెఫిషియన్సీ లేదని చెప్తామని చెప్పి నాకైతే ఇంజెక్షన్స్ స్టార్ట్ చేశారనమాట. ఇవి 5 ఇంజెక్షన్స్ డోసు. ఇది డే బై డే చేయించుకోవాల్సి వస్తుంది. మొత్తం 10 డేస్లో మనం 5 ఇంజెక్షన్స్ అయితే చేయించుకుంటాము. ఇంకా ఈ ఇంజెక్షన్స్తో పాటు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా అనేది ఇస్తూ ఉంటారండి. నాకు కూడా ఇచ్చారనమాట. ఈ ఇంజెక్షన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ అసలు మీకు ఇలాంటి నీరసం కానీ ఇలా ఏమనిపించదు, ఎంత హుషారుగా ఉంటుందో. అయితే మా మేడం నాకేం చెప్పారు అంటే, ఈ డెఫిషియన్సీ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఇంజెక్షన్స్ తీసుకున్నా కానీ 2-3 ఇయర్స్ తర్వాత అయినా మళ్ళీ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మీరు ఇప్పటి నుంచే హెల్త్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని అయితే చెప్పారండి. అండ్ విటమిన్ బి12 ఎక్కువగా దొరికే ఫుడ్స్ కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ డెఫిషియన్సీ బారిన అయితే మనం పడకుండా ఉంటామని చెప్పి, లైఫ్ లాంగ్ ఇది మనం హెల్తీగా ఉండడానికి యూజ్ అయిద్దని మా మేడం అయితే చెప్పారండి. ఇది ఎక్కువగా దొరికేది పాలు, గుడ్లు, పెరుగు అండ్ ఆల్ టైప్ ఆఫ్స్ నాన్ వెజెస్ వీటిలో ఉంటుంది కదండి. ఏదైనా మన హెల్త్ బాగుంటేనే ఫ్యామిలీ హ్యాపీగా ఉండిద్ది, మన హెల్త్ మన చేతిలోనే ఉండిద్దని అప్పుడే అర్థమైందండి నాకు. అలానే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కూడా కొన్ని డేస్ పాటు అయితే వేసుకుంటూ ఉండాలని అయితే చెప్పారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందని. ఈ వీడియో ఏ ఒక్కరికి యూజ్ అయినా ఐ ఫీల్ సో హ్యాపీ అండి. అలానే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం మీ ముందుకైతే తీసుకొస్తానండి.